హాయ్ గైస్, ఈరోజు హెయిర్ గ్రోత్ ఆయిల్ చేయబోతున్నాను. అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం దాని రిజల్ట్స్ ఎలా వస్తాయో కూడా చూద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఆనియన్స్ 8 తీసుకున్నాను, మెంతులు, గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను, కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకోవాలి, ఎందుకంటే పేస్ట్ చేయాలి కదా. ఆనియన్ పేస్ట్ అయిపోయింది. నేను బజాజ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. నేను 500 ml కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకోవాలి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ అవి ఆయిల్లోకి వేసుకోవాలి. అది బాయిల్ అవుతుంటే దానిలోని మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఆయిల్లో. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఆనియన్లోనే అనేది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది మనం తులిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే అలా ఒక 5 minutes కలుపుకోవాలి గరిటెతో. హలో గైస్, అయిపోయింది మన హెయిర్ గ్రోత్ ఆయిల్ అయిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు. మన హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లగా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. గ్లాస్ జార్లో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే గ్లాస్ జార్ అయితేనే మనకి ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుందని నేను అనుకున్నాను, ఎక్కడో విన్నాను కూడా. బట్ ఎస్, నేనైతే గ్లాస్ జార్లోనే స్ట్రెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. స్ట్రెయిన్ చేసుకున్నది ఇంకొంచెం పెద్దది ఉన్నా అది యూస్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గర ఏది అవైలబుల్ ఉంటుంది అది యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అంతా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా చేసుకున్న ఆనియన్ వేస్ట్లోని ఉంటుంది కాబట్టి మనం గరిటతో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ వచ్చేస్తుంది. దాని తర్వాత అలా మిగిలిపోయింది మొత్తం తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే గైస్, మన హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.